పదవిని అందుకొని నిజమే ఇండియన్ ఎకానమీ వర్స్ట్ ఎకానమీ అని చెప్పి పలకడం చాలా దురదృష్టకరమైన సందర్భంగా నేను మనం చేస్తున్నాను. నేను కోరేది అందరినీ మనందరం కలిసికట్టుగా ఉన్నాం. विविधता में एकता भारत का विशेषता अलग भाषा अलग वेश फिर भी अपना एक देश మనందరం కులాలు వేరేనా మతాలు వేరేనా వర్గాలు వేరేనా ప్రాంతాలు వేరేనా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజియన్ అండ్ రిలీజియన్ ఇండియా ఇస్ వన్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకటేనే భావంతో కలగాలి. కుటుంబం కలిసి ఉండాలా, గ్రామం కలిసి ఉండాలా, జిల్లా కలిసి ఉండాలా, రాష్ట్రం కలిసి ఉండాలా, దేశం అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఉండి మనందరం భారతీయులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తద్వారా ఐక్యమత్యంగా నడిస్తే సర్దార్ పటేల్ గారికి మనం అర్పించేట నిజమైన నివాళి అవుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. యువత ఈ విషయంలో చొరవ తీసుకొని వాళ్ళ ప్రధానమంత్రి గారు చెప్పారు, వారం రోజుల పాటు మనం దేశవ్యాప్తంగా యూనిటీ రన్ అంటే ఏకతా కోసం మనం అందరం కూడా పాల్గొని చెప్పారు. ఉద్దేశం అందరూ ఐక్యమత్యం కలపడం, అందరూ దాని మీద చేసేవాడు, అది ముఖ్యమైన ఉద్దేశం. అందుకని రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరం ఏకంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సి ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్దార్ పటేల్ గారు చూపించినట్టు మార్గంలో పయనిస్తూ గుజరాత్లో ఆయన 186 అడుగుల యొక్క భారీ విగ్రహాన్ని నెలకొల్పి ప్రపంచంలో మరొక అమెరికాలో ఉన్నట్టు యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి మించి ఇంకా ఎత్తులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. మనందరి జీవితంలో కూడా ఏదో ఒకసారి మనం కూడా గుజరాత్కి వెళ్ళి ఆ ఐక్యతామూర్తి యొక్క విగ్రహాన్ని సందర్శించవలసిగా ముఖ్యంగా యువతకంతా కూడా వినిపిస్తున్నాను. వారి జీవితాన్ని చదవండి. వారి జీవితాన్ని మన పాఠ్య పుస్తకాల్లో ఒక ప్రధాన అంశంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే దాన్ని యువత, మన దేశం యొక్క యువత దాన్ని తీసుకొని స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ పని యువతంతా కూడా చేయాలని కోరుతూ